వైఎస్ఆర్ విగ్రహాల చుట్టూ తోరణాలు కట్టారని వివాదం కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఈరోజు కడపలో ఈ తోరణాల వివాదం ఏంటి? మహానాడు పండుగ జరక మొదటిసారి కడపలో జరుగుతోంది. కడపను మేము పసుపమయం చేయాలనుకున్నాం, చేశాం. ఆ సుందరీకరణలో భాగంగా ఎవరో మా వాళ్ళు పోయి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు కూడా పచ్చ తోరణాలు కప్పేసినారు. అది తెలిసిన వెంటనే ఇది భావ్యంగా ఉండదు, మంచిది కాదని చెప్పి లోకేష్ గారు కూడా అవి తొలగించండి అని చెప్పినారు. తొలగించిన తర్వాత ఈరోజు ఏదో కొత్తగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ఇళ్ల మీద వైఎస్ఆర్ జెండాలు కడతారంట. అసలు వాళ్ళకి పెట్టిన విగ్రహాలకు అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోమని చెప్పండి. అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు కట్టి మళ్ళీ మా ఇళ్ల మీద కడతారంట. కొంచెమన్నా మేము వ్యవహరించిన ఇంగితంగా కూడా వాళ్ళు వ్యవహరించలేకపోతూ ఉంటారు. అంటే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నాయకులు కట్టారంటున్నారు. ఈ పండుగను చూసి మాకు ఉద్దేశం లేదు, ఎవరో వర్కర్లు ఎవరో పోయి ఎక్కడో కట్టమంటే ఈ పైకి కట్టారు. మాకు కూడా మేమే ఉండి కట్టించామాట. ఎవరో దానికి సంబంధించిన వ్యక్తులు పోయి సుందరీకరణలో భాగంగా మా స్టాఫ్ కట్టారు. కడతానే దాని దృష్టికి వచ్చి తీసేస్తున్నాం. అదేవిధంగా నేను చెప్తున్నా, ఎన్టీఆర్ స్టాచ్యూని కూడా, ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా కప్పేశారు. ఆయన కూడా కనిపించకుండా దాన్ని కూడా మార్చమని చెప్పినాం. అది తెలియక జరిగింది. అది అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అది జరగల. ఈ లోపలే వాళ్ళు స్పందించి మా ఇండ్ల మీద కట్టండి వచ్చి మీ విగ్రహాల అనుమతులు ఉన్నాయో చెక్ చేసుకోండి. వాళ్లకు మహానాడు పండుగ కడపలో జరగడంతో కడుపు దేవినట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. బాధ, ఇంత సక్సెస్ అవుతా ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, కడపలో పెట్టారా అని ఆ బాధ తట్టుకోలేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. కడప అడ్డాలో మహానాడు పెట్టారు, ఎట్లా ఏమనుకుంటారు? బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు ఎండు వరకు మొత్తం తెలుగుదేశం పార్టీ పసుపుమయం అయిపోయి పసుపు సైన్యం అంతా వచ్చింది. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మాకు కడపలో జరగడం, కడపలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. బాధ్యతగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే 43 ఏళ్ల తర్వాత, పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారిగా కడపలో జరుగుతుంది కదా, మీ శ్రేణుల్లో యొక్క ఉత్సాహం మీరు చూస్తున్నారు కదా వాళ్ళ ఉత్సాహం ఎట్లా ఉందో. బ్రహ్మాండంగా మీటింగ్ కంటే బయట కోలాహలంగా ఆనందంగా తిరుగుతా కడప నగరాన్ని, కడప పరిసర ప్రాంతాలన్నిటి కూడా చూసేదానికి తిరుగుతూ ఉండరు. సో విమర్శకులే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విమర్శకుల మాటలు పట్టించుకోం. వాళ్ళు విమర్శించుకుంటానే ఉంటారు. వాళ్ళు మేము మంచి పనులు చేసుకుంటా ముందుకు పోతాం. మొత్తంగా చూసుకుంటే కడపలో కట్టేటువంటి తోరణాలు మన ఇళ్ల మీద కడతామంటే చూస్తూ సహించేది లేదు. మేము యాదృశికంగా జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీహరితో హుస్సేన్, ఆర్టీవీ కడప మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.